ఇశ్రాయేలీలు, యూదులు, హెబ్రీలు అనే పదాలు, భావాలే తెలుసుకున్నాం. ఎర్లీ హిస్టరీ కొంత నేర్చుకున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. రెండవది, జాతి ఆరంభం ఎలా ప్రారంభమైంది, ఎక్కడి నుండి ఎలా ప్రయాణం చేశారు, దాని పూర్వత్వరాలు మనం నేర్చుకొని ఉన్నాం. సో ఈ రోజున మ్యాప్ మీతో మాట్లాడుతాను. సో ఇక్కడితో మనకి హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇంట్రడక్షన్ పార్ట్ పూర్తవుతుంది. మీకు పరిచయ భాగం పూర్తవుతుంది. పదాలు, అవుట్లైను, మ్యాపు, ఈ 3 టాపిక్స్ కూడా హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అర్థం చేసుకోవడానికి పునాదులు. వీటి మీద సబ్జెక్ట్ కట్టబడుతుంది. సో అందుకే ముందు మాట్లాడాం, అవుట్లైన్ మాట్లాడాం, ప్లస్ టెర్మినాలజీ మాట్లాడాం, తర్వాత మ్యాప్ మాట్లాడబోతున్నాం చెప్పాలి, రైట్. సో ఎర్లీ హిస్టరీ కొంత మీకు మాట్లాడుకుంటూ వచ్చాను. సో హోప్ యు ఆర్ గెట్టింగ్, మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళక ముందుగా చాలా విషయాలు మనం మాట్లాడాలి. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. టైమ్ ఆఫ్ జడ్జెస్, టైమ్ ఆఫ్ కింగ్స్ మాట్లాడాలి. రాజుల గ్రంథానికి, దినవృత్తాంతాల గ్రంథానికి తేడా ఏంటి, 2 చెరలు ఎలా ఉంటాయి. రెండవది, జర్నీ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద కవనెంట్, మరి నిబంధన మందసం యొక్క ప్రయాణము. తర్వాత చెరలో ఎలా ఉన్నాయి, తర్వాత బబులోని చెర ఎలా ఉంది, ఐగుప్తు చెర ఎలా ఉంది, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ నేర్చుకోండి. సో ఐ గ్యారంటీ యూ, మీకు మొదటి చెప్పినట్లుగా మీరు క్లాసులన్నీ అటెండ్ అవుతే మీరు ఇంకో కాలేజీలో ఇదే సబ్జెక్ట్ మీరు టీచ్ చేయొచ్చు. ఐఎమ్ షూర్, ఖచ్చితంగా జరుగుతుంది అది. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ మీరు క్లాసులన్నీ అటెండ్ అవ్వగలిగితే మీరు నిరభ్యంతరంగా, ఆ మాట కాదు, నిరభ్యంతరంగా కట్టుబడి కాదు, ఏమని చెప్పాలి, ఎటువంటి అభ్యంతరం లేకుండా, సంకోచం లేకుండా మీరు చక్కగా బోధించగలుగుతారు. సో ప్లీజ్ ఫాలో, ఓకే. మీరు అందరూ రాగలిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ చెప్పగలుగుతాను. లేదు మీరందరూ మానేస్తుంటే నాకు మేనేజ్ చేసి వదిలేస్తా, చెప్పినట్టుగా మేనేజ్ చేసి వదిలేస్తాను. మీకు కూడా చెప్పినట్టే ఉంటుంది, చెప్పినట్టే అనిపిస్తుంది, ఏదో చెప్తున్నట్టే ఉంటుంది, కానీ డీప్గా వెళ్ళడానికి ఇష్టపడు. సో కమ్ టు ద క్లాసెస్, రైట్. లేదా పెన్ మార్కర్ తెస్తారా? ఓకే, ఫైన్. సో ఏ చరిత్ర అర్థం కావాలన్నా దాని యొక్క నైసర్గిక స్వరూపం అర్థం కావాలి. నైసర్గిక స్వరూపము అర్థం కావాలి. ఇంగ్లీష్లో మనం మ్యాప్ అని అంటాం. మీకు కూడా చిన్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. హిస్టరీ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది కూడా చరిత్ర కాబట్టి మ్యాప్ పాయింటింగ్ మీకు ఖచ్చితంగా. అందున మీకు బైబిల్ అర్థం కావడానికి ఇది చాలా అర్థం. బైబిల్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. సో అవన్నీ మనకు అర్థమైతే ఓల్డ్ టెస్టిమెంట్ ఇంకా బాగా అర్థమవుతుంది, న్యూ టెస్టిమెంట్ అర్థమవుతుంది. సో మనకిది చాలా ప్రాముఖ్యం. ఏ మ్యాప్కైనా ఇది ప్రధానమైంది. దిక్కులు ప్రధానమైనవి. ఒక ఫ్రెష్ పేజ్ తీసుకోండి మీ పుస్తకంలో నుండి, ఓకేనా. ఒక మూల చిన్న భాగం ఇది రాసుకోండి, దిక్కులు, ఓకే. పైన ఉత్తరము, కింద దక్షిణము, నార్త్ సౌత్. ఇదిగో ఈ ప్రక్క కుడి ప్రక్క ఈస్ట్, తూర్పు, ఇది పడమర. ఇవి దిక్కులు. మీకు స్కూల్లో చెప్పా ఉంటారు, ఎక్కడైనా ఇదే మ్యాప్, ఎక్కడైనా ఇదే. సో కుడి ప్రక్కన తూర్పు, పడమర, ఇక్కడ దక్షిణం, క్రింద దక్షిణం, పైన తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన రైల్వే క్వార్టర్స్, హిందూ మహాసముద్రం, పైన ఉత్తరాన హిమాలయ పర్వతాలు, హిందూ మహాసముద్రం. 2 సార్లు వచ్చిందా హిందూ? ఇదేమన్నారు? అరే సరే, మన దిక్కులు మనకి అర్థం కావట్లేదు. సరే,
ఏ దేశానికైనా దిక్కులు ఇలాగే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మన భారతదేశానికి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇశ్రాయేలు చరిత్ర మాట్లాడుతున్నాం కాబట్టి ఇశ్రాయేలు దేశానికి కూడా దిక్కులవే. పైకి దక్షిణము, కింద దక్షిణము, పైన ఉత్తరము, ఇది తూర్పు ప్రకారం, రైట్. సో ఇశ్రాయేల్ యొక్క మ్యాప్ మీరు ఏం చేస్తారంటే, సపోజ్ మీరు తీసుకున్న పేజీ ఇదైతే మ్యాప్ ఇంతవరకు గీసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని వస్తాయి, ఇక్కడ పైన కొన్ని, ఇక్కడ కింద కొన్ని వస్తాయి. ఈ నిడివిలో మీ పేపర్లో ఇంత నిడివిలో మ్యాప్ గీసుకోండి, ఓకేనా? బోర్డు మీద గీసే మ్యాప్, రైట్. సో ఫస్ట్ ఇలా వచ్చి కొంచెం ఇలా రండి, ఈ క్రాస్ ఉంది కదా, ఇలా రండి. వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఇలా వచ్చేస్తాం. ఇక్కడ కొంచెం దీనికి ప్యారలల్గా ఇలా వచ్చి ఇలా క్రిందకి రండి. ఒక నిమిషం ఆగండి, చెప్తా. సో ఇలా ఉంటుంది ఇశ్రాయేల్ దేశపు మ్యాప్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇలా ఉంటుంది. ఏది? ఇశ్రాయేలు దేశం. ఆటోమేటిక్గా ఇది ఉత్తర భాగము, ఇది దక్షిణ భాగము, ఇది తూర్పు భాగము, పడమర భాగం. ఓకే, రైట్. ఇలా ఉంటుంది ఇశ్రాయేలు దేశం, ఇలా ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మీకు సరే, ముందు ఇవి చెప్పిన తర్వాత మాట్లాడతాం. ఇది ముందు చూశారు, ఈ భాగం అంతా ఇది మధ్యధరా సముద్రం. ఇంగ్లీష్లో మెడిటేరియన్ సీ అంటారు. ఈ భాగం అంతా మధ్యధరా సముద్రం. ఓకే, ఏ భాగము? ఈ భాగం అంతా మధ్యధరా సముద్రం. ఇదిగోండి, ఈ చిన్నది సార్ దొండకాయలాగా, ఇది గలిలయ సముద్రం. సీ ఆఫ్ గ్యాలలీ. గిన్నెసరతు అన్న అదే, కెన్నెసరతు అన్న అదే, గలిలయ అన్నా కూడా ఇదే. దీని మరో పేరే గిన్నెసరతు లేదా కెన్నెసరతు అనేవి. సో ఇది గలిలయ సముద్రం. దాని అర్థమవుతుందా? ఇదేంటిది? గలిలయ సముద్రం. ఈ క్రింద ఉందే కోడిగుడ్డు, ఇది మృత సముద్రం. ఎగ్జాక్ట్లీ, డెడ్ సీ. ఇది డెడ్ సీ. ఏది? ఇది డెడ్ సీ. ఈ రెండింటిని కలిపిందే ఇది యోర్దాను నది. యోర్దాను నది. ఇది ఎర్ర సముద్రం. ఇలా వచ్చి ఈ ముక్కు నుండి ఇటు కొంత భాగము, ఇటు కొంత భాగం విడిపోతుంది. ఇటు కొంత భాగం ఇది ఎర్ర సముద్రము. ఈ ముక్కు నుంచి ఇటు కొంత విడిపోతుంది. ఏది? ఎర్ర సముద్రం. సో ఇది రెడ్ సీ.
ఎర్ర సముద్రం. ఇప్పుడు జస్ట్ లేరా ఆఫీసులో? లేకపోతే వెళ్ళినా ఫోన్ చేయండి ఒకసారి. ఇప్పుడే వెళ్ళాను. ఇది ఎర్ర సముద్రం. ఓకే, ఇక్కడ నుండి విడిపోతుంది. ఈ కోనుందు చూశారు, ఈ శంకు ఇక్కడ, ఇది సినాయి పర్వతం, సినాయి అరణ్యం అంటారు. ఇది సినాయి పర్వతం, SINAI, మౌంట్ సైనాయి. సినాయి పర్వతం ఈ ముక్కులో ఉంటుంది, ఈ శంకులో. ఓకే, ఇక్కడ ఉంటుంది సినాయి పర్వతం. ఓకే, రైట్. సినాయి పర్వతం. ఇదంతా మధ్యధరా సముద్రము. ఇది గలిలే సముద్రము. ఇది మృత సముద్రము. ఇది ఎర్ర సముద్రము. 4 సముద్రాలు వచ్చినాయి. ఇది యోర్దాను నది, రెండింటిని కలుపుతుంది కదా, ఇది యోర్దాను నది. నెక్స్ట్, ఇశ్రాయేలుకు ఈ భాగం ముందు చూశారు, ఇక్కడ నుండి ఈ భాగం, ఇది నైలు నది. ఇదేం చెప్పండి? మోషే పారవేయబడ్డాడే అంటే ఈ భాగం ఏమై ఉంటుంది ఇప్పుడు? అయిపోయింది. ఇది ఈజిప్ట్. ఇదంతా కూడా ఏం చెప్పండి? ఈజిప్ట్. దానికి ప్రధానమైనది నైలు నది. దానికి ప్రధానమైనది, ప్రతి నాగరికత ఒక నది ఒడ్డున కట్టబడుతుంది, ఒక నది ఒడ్డున కట్టబడుతుంది. అప్పట్లో జీవనము నదుల ఒడ్డునే. ఇక నది ఎక్కడుంటే అక్కడ ఒక నాగరికత, అక్కడ ఒక ఊరు ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత నాగరికతలన్నీ వాటి ద్వారా ఆధారపడినవి. వేటి ద్వారా? నదుల పరిసర ప్రాంతాలే నాగరికత వద్దెళ్ళి. యూఫ్రటీస్ నది ఒడ్డున బబులోన్ నాగరికత, నినివే, టైగ్రిస్ నది ఒడ్డున నినివే అంటే అషూరు నాగరికత. ఇదిగో యోర్దాను వీళ్ళ నాగరికత, ఐగుప్తు నాగరికత. ఇవన్నీ కూడా నదుల ఒడ్డునే నాగరికతలో ప్రారంభమైనవి. అక్కడి నుంచే కదా. నీరుగా బ్రతకడానికి ఏం కావాలి? నీరు చూసుకుని వారి జీవనం ప్రారంభించేవారు, అక్కడి నుంచి వారు డెవలప్ అయ్యేవారు. సో ఇదంతా కూడా ఈజిప్ట్. ఇదంతా కూడా ఏం చెప్పండి? ఈజిప్ట్. ఓకేనా? రైట్. సో ఇది నైలు నది, రివర్ నైల్. నైలు నది. ఇప్పుడు ఇంకొక 2 నదుల గురించి మాట్లాడాలి. ఇది యూఫ్రటీస్ నది. ఈ ఇశ్రాయేలు దేశానికి ఇదిగో ఇక్కడ ఉంటాయి సుమారుగా ఈ ప్రాంతంలో. ఇది యూఫ్రటీస్. ఇది టైగ్రిస్. యూఫ్రటీసు, టైగ్రిస్. యూఫ్రటీసు, టైగ్రిస్ నదులు. గ్రేట్, వచ్చినాయి కదా. సో మెసొపొటేమియా అంటే ఇదిగో ఇక్కడ
ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే ఈ నదుల మధ్య ప్రదేశము, ఈ యూఫ్రటీసు, టైగ్రిస్, ఈ నదుల మధ్య ప్రదేశాన్ని మెసపటోమియా అంటారు. మెసపటోమియా అంటే అర్థమే నదుల మధ్య ప్రదేశము అని అర్థం. మెసపటోమియా అంటే అర్థము నదుల మధ్య ప్రదేశము అని అర్థం. ఇగో ఇదంతా మెసపటోమియా. ఇదిగో ఇంచుమించుగా ఇక్కడ ఉంటుంది ఏది, నీనివే. నినివే టైగ్రీస్ నది ఒడ్డున ఉంటుంది. ఇదిగో బాబిలోన్ ఇక్కడ ఉంటుంది. బాబిలోన్ ఎక్కడ ఉంటుంది? బబులోను పట్టణం. మన అబ్రహాం గారు ఊరు ఇక్కడ ఉంటుంది. ఊర్, యుఆర్. క్లియర్? సో ఇది యూఫ్రటీస్ నది, ఇదేమో టైగ్రిస్. ఈ నదుల మధ్య ప్రదేశాన్ని మెసపటోమియా, నదుల మధ్య ప్రదేశము అని అంటారు. టైగ్రిస్ నది ఒడ్డున నినివే ఉన్నది, యూఫ్రటీస్ నది ఒడ్డున బాబిలోన్ ఉన్నది. ఇదిగో అబ్రహాము గారు ఊరు ఇది. ఏది? ఊరు అనేది ఇక్కడ ఉంది. మెసపటోమియాలో బాబిలోన్ ప్రాంతం, అంటే బాబిలోన్ వాళ్ళ రాజధాని. ఇదిగో ఇక్కడ ఊరు అనేది ఇక్కడ ఉంటుంది. అంటే అబ్రహాము గారు దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు ఇక్కడి నుండి బయలుదేరి ఈ నది ఒడ్డున నడుచుకుంటూ వచ్చి ఇలా పడి ఇంచుమించుగా ఇదంతా కూడా సిరియా ప్రాంతం. ఇదని చెప్పండి. సిరియా హారానులో ఆగాడు. హారాన్ ఎక్కడుంది ఇప్పుడు? ఈ ప్రావిన్స్లో ఉంటుంది సిరియా. SIRIA సిరియా. ఆర్ఐ సిరియా. ఓకే, ఫైన్. సో సిరియా ఇదిగో ఇక్కడ అబ్రహాం గారు ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ 12 సంవత్సరాలు ఉండి, గత క్లాసులో చెప్పాను మీకు, అక్కడి నుండి బయలుదేరి ఇటు దాటి యోర్దాను ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఇది వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముకి. ఇక్కడ నుండి తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి? ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి ఇది నీకు నీ పిల్లలకి స్వాస్థ్యం అన్నాడు. ఒక రోజున మాట్లాడాడు, మీ పిల్లల్ని వేరే ఊరు ఇక్కడ తీసుకెళ్తా అన్నాడు. ఇక్కడ తీసుకెళ్ళాడు. 400 సంవత్సరాలు వచ్చాడు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ స్థాపింపచేశాడు. ఓకే. సో ఇశ్రాయేలు దేశం ఇలాగా ఉంటుంది. ఇశ్రాయేలు దేశము ఇలాగా ఉంటుంది. సో ఇది యోర్దాను నది. ఈ మధ్యధరా సముద్రములో కొన్ని ద్వీపాలు ఉంటాయి. కొన్ని ద్వీపాలు. క్రేతు అనే ద్వీపం ఎక్కడే ఉన్నది. మన క్రొత్త నిబంధనలో క్రేతు తగులుతుంది. ఏం తగులుతుంది? క్రేతు అక్కడే ఉంటుంది. ఎక్కడ? ఈ మధ్యధరా సముద్రంలో చిన్న ఏదో దీవి, ఒక చిన్న దీవి. రైట్. ఇప్పుడు ఎబ్బోకు రేవు ఒకటి ఉన్నది, కెరీతు వాగున్నది. ఎబ్బోకు ఇదిగో ఈ యోర్దాను నది పాయ. కెరీతు వాగు యోర్దాను నది పాయ. ఇది కెరీతు, ఇది ఎబ్బోకు. నదులలో నుండి చీలిన పాయలే ఈ వాగులు. వంకలంట చూశారు. కెరీతు వాగు యోర్దాను నది నుండి చీలిన ఒక పాయ. ఎబ్బోకు రేవు యోర్దాను నది నుండి చీలిన ఒక పాయ. దీని ఒడ్డునే కదా యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. సో ప్రార్థించింది, ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ చేసింది ఇక్కడ. ఎక్కడ? ఈ కెరీతు వాగే ఒకప్పుడు ఎండిపోయింది. ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు ఎవరు? అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళమన్నాడు, అది వేరే విషయం. సో ఇది ఎబ్బోకు రేవు, ఇది కెరీతు వాగు. యూఫ్రటీసు నది, టైగ్రిస్ నది, అది నైలు నది, అది మధ్యధరా సముద్రం, ఇది గలిలయ సముద్రం, ఇది మృత సముద్రం, ఇది సినాయి పర్వతం, ఎర్ర సముద్రం. ఇవి మొత్తానికి మన బైబిల్లో కనిపించే ప్రాంతాలు మ్యాప్లో ఎలా ఉంటాయి. మ్యాప్లో
గోషేన్ ఇదిగో ఇక్కడ ఉంటుంది, 900 స్క్వేర్ మైల్స్ మొత్తం కలిపింది. గోషేన్ ఇదిగో ఈ ఐగుప్తు ప్రాంతం. యాక్చువల్లీ ఒరిజినల్ ఈజిప్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? ఇదంతా అల్లుకుని ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు వాళ్ళకి సెంటర్ ఎక్కడ. సో ఇప్పుడు వాళ్ళు బయలుదేరి ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వచ్చి ఎర్ర సముద్రం ఉందే ఇక్కడ దాటారు. ఎక్కడ? ఇక్కడ దాటారు. బయల్సెఫోన్ దగ్గర దాటారు ఉంటుంది కదా, ఇక్కడ దాటారు. ఈ ఎర్ర సముద్రపు యొక్క పాయ చీలింది కదా, అక్కడ దాటారు. ఆ తర్వాత ఇక్కడ మారా, ఏలీము, ఇంకోటి ఏంటిది ఈత చెట్లు ఉంటాయి. రేపు ఏలీమేనా? ఏలీము, మారా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం అన్నీ ఆడే ఉంటాయి. సీనారని. ఓకే సరే, ఇది మనం జర్నీ తర్వాత మాట్లాడదాం. ఊరికి మీకు ఉదాహరణ చెప్తున్నాను. గోషేన్ ఇక్కడ ఉంటుంది, ఆ ప్రాంతంలో గోషేన్. ఇది సిరియా. ఇప్పుడు ఇంకొన్ని ప్రాంతాలు చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇదంతా ఏ ప్రాంతం అని చెప్పాను? ఈజిప్ట్. ఇదంతా ఏం చెప్పండి? ఈజిప్ట్. ఈ ప్రాంతంలో ఇక్కడ సిరియా ఉంది చూశారు, ఇంచుమించుగా ఈ ప్రాంతము మోయాబు. ఇదంతా ఏం చెప్పండి? మోయాబు ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో మోయాబు ఉంటుంది. ఇంచుమించుగా ఇదిగో ఈ ప్రాంతంలో ఏదోము ఉంటుంది. ఈ ప్రాంతంలో అమ్మోన్ ఉంటుంది. ఇశ్రాయేలీలకి ఏదోమీలు ఇక్కడ ఉంటారు. అమ్మోను ప్రాంతం ఇక్కడ ఉంటుంది. మోయాబీలు ఇక్కడ ఉంటారు. ఇది సిరియా ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? ఇగో ఇక్కడ ఉంటుంది సిరియా ప్రాంతం. ఓకే, వస్తా ఇక్కడ ఆగి వ్యాపారం చేసుకుని ఎలియాజర్ని పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. ఎవరు? అబ్రహాం. ఓకే, క్లియర్, అర్థమవుతుంది కదా? క్యాచింగ్ రైట్. సో నెక్స్ట్ మనకి నదులు, సముద్రాలు అయిపోయినాయి. కొన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలు కొన్ని గుర్తించాం. ఇప్పుడు ఇదే ఇశ్రాయేల్లో కొన్ని పర్వతాలు మనం చూద్దాం. కొన్ని పర్వతాలు. ఇదిగో సినాయి పర్వతం ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? కర్మేలు పర్వతం ఇక్కడ ఉంటుంది. కర్మేలు పర్వతం ఇక్కడ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఫిలిస్తీన్లు, ఎదోమీయులు ఇక్కడ ఉన్నారు. ఫిలిస్తీన్లు ఈ మధ్యధరా సముద్రం ఉందో చూశారు. ఈ మధ్యధరా సముద్రము ఒడ్డున 5 పట్టణాల్లో ఉంటారు వీళ్ళు ఫిలిస్తీన్లు. మొత్తం ఎన్ని పట్టణాల్లో ఉంటారు? 5 పట్టణాల్లో ఉంటారు. మధ్యధరా సముద్రం ఒడ్డున ఈ కానాను హద్దులో ఫిలిస్తీన్లు ఈ కోస్టల్ పీపుల్ అనమాట. వాళ్ళు ఎవరాళ్ళు? ఫిలిస్తీన్లు కోస్టల్ పీపుల్. ఈ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉంటారు. మధ్యధరా ప్రాంతంలో ఉంటారు. ఇక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇక్కడ ఏదోమీయులు ఉన్నారు, ఇక్కడ ఐగుప్తీయులు ఉన్నారు, ఇక్కడ సిరియన్లు ఉన్నారు, ఇక్కడ అషూరు వారు, ఇక బాబిలోనియన్స్ ఉన్నారు, మోయాబీలు ఉన్నారు. చుట్టుపక్కల దేశాలలో ఇదిగో ఆ ప్రాంతాల్లో ఉంటారు. ఇక్కడ సినాయి పర్వతం ఉంది, ఇక్కడేమో ఓకే రైట్. మాకెందుకు అసలు మ్యాప్ సంగతి అనే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాం. మాకెందుకు పరీక్షకు కాకపోతే ప్రసంగంలో మనం బొమ్మ గీసి ఏం చెప్పం కదా. ఎక్కడ ప్రసంగంలో బొమ్మ గీసామని చెప్తారా? మరి మనకెందుకు మ్యాప్ ఊరికే మాట్లాడదాం. ఎందుకో జాగ్రత్తగా కొన్ని ఉదాహరణలు మీతో మాట్లాడతాం.
ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా ఉన్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను ఇన్ని కాకులతో పోషిస్తానన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడికి వెళ్ళాడు. అయిపోయింది. కొంతకాలానికి ఎండిపోయింది. ఎండయ్యా మన సంగతి అంటే సీదోను సంబంధమైన సారేపతికి వెళ్ళమన్నాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఏది? సారేపతి. ఇదేమో ఎక్స్ట్రీమ్ రైట్లో ఉంది, ఇది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉంటుంది. అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి రావాలి. ఎవరు? ఇక్కడికి వచ్చాడు. సీదోను ఇక్కడ ఉంటుంది. సీదోను మధ్యధరా సముద్రపు ఆ ఏరియా ఇక్కడ ఉంటుంది సీదోను. సో ఇక్కడున్నవాడు ఇక్కడికి వచ్చాడు. మామూలు విధేయత కాదది. ముసలోడిని అయిపోయాను, నా వల్ల కాదు, అంత దూరం నేను ఎక్కడ నడుస్తాను అనలేదు. దేశపు ఆ అంచు నుంచి ఈ అంచుకు నడుచుకుంటూ వచ్చేసాడు. ఎవరు? మ్యాప్ అర్థమైతే కానీ ఇంత దూరం ప్రయాణం చేశాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఏమర్థమైతే? ఇక్కడి నుండి బయలుదేరి తూర్పు నుండి 50 మైల్స్ చెప్తాను. కూడా చెప్తాను. 50 అంటే 75 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్లీ 75 కిలోమీటర్స్. అంత దూరం నడిచి వెళ్ళిపోయాడు. అబ్రహాము విధేయత 75 కిలోమీటర్ల విధేయత ఆ సందర్భంలో. సరే ఏలియా, రైట్. సో ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళాడు. యోనా ఉన్నాడే గత్తేపెరు ఊరువాడు. యోనా వాళ్ళది ఏ ఊరు పేరు? ఏ ఊరు? గత్తేపెరు. గత్తే. ఆ ఊరిలో ఉన్నాయన్ని నీవు నీనివేకి వెళ్ళమని. నీనివే ఎక్కడుంది అసలు? ఇక్కడ ఉంది. యొప్పే ఇక్కడ ఉంటుంది. యొప్పే ఈ మధ్యధరా ఒడ్డున ఉంటుంది. ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాడు. అది సంగతి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇటు పోతున్నాడు. ఇక్కడ బయలుదేరి ఇటు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు వెళ్ళిపోతున్నాడు. తర్వాత దేవుడు తుఫాను పంపించడం, కక్కడం. సో యొప్పే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు వెళ్ళిపోతున్నాడు. ఒక దీవికి, తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. మళ్ళా వచ్చాడు. మళ్ళీ దేవుడు ఇటు నీనివేకి పంపించాడు. నీనివేకి పంపించాడు. అష్షూరు వారి దగ్గరికి పంపించాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. దీంట్లో చాలా విషయాలు మనకున్నాయి. ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర ఎలా సాగింది, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా. ఈ ఇశ్రాయేలు దేశంలో ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్తాను. ఈ నైలు నది గలిలయ సముద్రం నుండి మృత సముద్రం దాకా వచ్చింది కదా. దీని నిడివి 80 మైళ్ళు లేదా 104 కిలోమీటర్లు వేసుకోండి. ఉరామరిక 80 × 40 120 వస్తుంది కదా. సుమారుగా 120 80 మైల్స్ అని రాసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. 80 మైల్స్. ఒక మైల్ వచ్చి 1.5 కిలోమీటర్. సో 80 40 కలిపి 120, ఇంచుమించుగా 120 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఏది? సముద్రం. అయితే ఇది ఇక్కడ హెర్మోను పర్వతాలు ఉంటాయి. హెర్మోను ఇగో ఈ కార్నర్లో ఉంటాయి. హెర్మోను. ఈ హెర్మోను పర్వతాలు కరిగిన మంచు ఇందులోకి వచ్చి ఇక్కడ నుండి యోర్దాన్ నది అవుతుంది. ఇదొక 40 కిలోమీటర్లు, ఇదొక 80 ఇది ఒక 40 మైళ్ళు, ఇదొక 80 మైళ్ళు. మొత్తం యోర్దాను నది పొడవెంత? 40 80 120 మైళ్ళు. సో హెర్మోను నుండి గలిలే వరకు 40 మైళ్ళు, గలిలే నుండి యోర్దాను వరకు 40 మైళ్ళు. దేని పొడవు? యోర్దాను నది పొడవు. అంత పొడవైంది ఏది? యోర్దాన్ నది. రైట్. సో యేసుప్రభు వారు బాప్తిస్మం పొందింది అక్కడే. ఎక్కడ? యోర్దాను. మనకి ప్రాంతాలు తెలుసు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు దేశంలో జాగ్రత్త వినాలి. ఫిలిస్టీన్లు ఇక్కడ ఉంటారు. మన 5 పట్టణాల్లో గాజా, గాదు, అష్డోదు, అష్కెలోను, ఎక్రోను. మొత్తం 5 పట్టణాల్లో ఉంటారు. గాజా, గాతు, అష్డోదు, అష్కెలోను, ఎక్రోను అనే 5 పట్టణాలలో వారు
మధ్యధరా సముద్రపు ఒడ్డున సెటిల్ అయ్యారు. వాళ్ళు వాస్తవానికి క్రేతు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు? ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక పొద్దాక యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. సౌలు కాలంలో రెచ్చిపోయారు దావీదు ఉండగా అని చెప్పారు. సంసోను దావీదు ప్రధానంగా యుద్ధం చేసింది ఎవరి మీద? ఫిలిష్తీయుల మీద. రాజైన సౌలు కాలంలో మొత్తం 5 యుద్ధాలు చేసి అందులో 3 యుద్ధాలు ఫిలిష్తీయులతోనే చేశాడు. సౌలు ఎన్ని యుద్ధాలు చేశాడు? 5 యుద్ధాలు చేశాడు. 5లో 3 లాస్ట్ కూడా వాళ్ళతోనే ఓడిపోయాడు. లాస్ట్ కూడా వాళ్ళతోనే ఓడిపోయాడు. ఎవరితో? ఫిలిష్తీయులతోనే ఓడిపోయాడు సౌలు. మధ్యలో ఒకసారి ఫిలిష్తీయులు వస్తే దావీదు ఉన్నాడు కాబట్టి గొల్యాతుని చంపి ఆ యుద్ధంలో గెలిచారు. కానీ లాస్ట్ బ్యాటిల్ కూడా ఫిలిష్తీయులు అప్పుడు ఓడిపోయాడు సౌలు. అప్పుడు సౌలు ఓడిపోయాడు. సో ఇక్కడే కదా పొద్దాక వచ్చేవాళ్ళు. ఎక్కడికి? ఫిలిష్తీయుల మీదకి. దేవుడు కూడా వీళ్ళు తేడా పడినప్పుడే వాళ్ళు రేపేవాడు. ఎవరిని? వచ్చేవాడు. ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఇశ్రాయేలు మీదకి వచ్చేవాళ్ళు పొద్దాక. ఎవరు? అప్పగించాడు అని దేవుడు ఏం చేసేవాడు? వాళ్ళకి అప్పగించేవాడు. రైట్. సో ఫిలిష్తీయులు ఇక్కడ ఉండేవారు. అంతా ఈ ప్రాంతం అంతా అష్షూర్ ఉంటుంది, ఇక్కడ సిరియా ఉంటుంది, ఇక్కడ ఇదంతా బాబిలోన్ ప్రాంతం. ఇదంతా కూడా ఇంకో ఇది షోషను కోట ఉంటుంది. అష్షూరు షోషను కోట, షోషను కోట, నినివే, అష్షూరుకు నినివే ఉంటుంది. ఇదంతా. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడదాం. ఇది దక్షిణ భాగము, ఇది ఉత్తర భాగము ఇశ్రాయేలుకి. ఏది? ఇది దక్షిణ భాగము, ఇది ఉత్తర భాగం. ఈ దక్షిణ భాగంలో ఇంచుమించుగా ఇక్కడ నుండి ఈ క్రింద ప్రాంతం అంతా కూడా అరణ్య ప్రాంతం, ఎడారి ప్రాంతము, అరణ్య ప్రాంతము. ఇక్కడ ఎవరో నివాసం ఉండరు, అరణ్యాలో ఉంటాయి. ఏముంటాయి? సీను అరణ్యము ఇదిగో ఇక్కడే ఉంటుంది. పారాను అరణ్యము ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? జీపు, దావీదు జీపు అరణ్యానికి పారిపోయాడు. ఇక్కడే. ఎక్కడ? హాగరు పారిపోయింది ఇక్కడికి. దావీదు సౌలు నుంచి పారిపోయింది ఈ అరణ్యంలోకి. ఇశ్రాయేలు దారిలో మధ్యలో సీను అరణ్యానికి వచ్చారు. అది ఇక్కడే. అది కూడా ఆ సీను అరణ్యానికి వచ్చినప్పుడే కదా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది. రైట్. సో ఇదంతా ఈ ప్రాంతమే. ఏ ప్రాంతము? దక్షిణ ప్రాంతం. సో వాస్తవానికి దక్షిణంలో ఈ భాగం అంతా నివాసయోగ్యమైంది కాదు. అరణ్య ప్రాంతము, ఎడారి ప్రాంతము, బహు ఉష్ణ ప్రాంతం. దక్షిణ భాగంలో కొంచెం ఇంచుమించుగా ఇంత భాగమే నివాసయోగ్యమైంది. ఈ ఉత్తర భాగం ఉన్నది చూశారు. ఇక్కడి నుంచి దక్షిణ భాగంలో సగం పనికిరాదు. ఈ ఉత్తర భాగం అంతా కూడా మంచి సస్యశ్యామలమైన భూమి, ఫెర్టైల్ ల్యాండ్. ఏది? నార్దర్న్ పార్ట్ అంతా కూడా బికాజ్ ఆఫ్ జోర్డాన్, యోర్దాను నది వలన మంచి సస్యశ్యామలమైన భూమి. ఏది? ఉత్తర భాగం అంతా కూడా సస్యశ్యామలమైన భూమి. డబ్బు ఎక్కువ, భక్తి తక్కువ. ఇలాగ డబ్బు తక్కువ, భక్తి ఎక్కువ. ఎక్కడ? వీళ్ళు తొందరగా చెడిపోయారు, ఇటు కొంచెం లేటుగా చెడిపోయారు. ఎవరు? ఇర్మియాలో దేవుడు వీళ్ళని అక్క అన్నాడు, వీళ్ళని చెల్లి అన్నాడు. ఫర్ నేమ్ సేక్. అక్క చెడిపోయిందిగా, చెల్లి నువ్వు కూడా చెడిపోతావా జాగ్రత్త అని హెచ్చరించుకుంటూ వచ్చాడు. వారిని అలా చూపించాడు. ఎవరిని? సో ఉత్తర భాగము సస్యశ్యామలమైన భాగము, దక్షిణ భాగము అరణ్య భాగము. ఇది కొంచెం ఇక్కడ వ్యవసాయం ఏమీ జరగదు. దక్షిణ ప్రాంతంలో వ్యవసాయం జరగదు. అక్కడ మందలు మేపుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఎవరుంటారు? మందలు. ఎందుకంటే నీళ్లు కావాలి పంటలు పండడానికి. అంతే ఉండదు. పంటలు పండే అంత నీళ్ళే ఉండవు. కానీ ఏమున్నాయి? ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి వర్షాలు పడవు. అప్పుడు ఏమేయరు? పంటలేరు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు జూలై అయిపోయింది. మా ఊర్లో, మా చీరాల
2 సార్లు వర్షం పడింది. అది కూడా ఒక అరగంట ఒకసారి, ఒక 10 నిమిషాలు ఒకసారి. ఇదే మా ఊరిలో వర్షం. మా ఊరు డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఏదో మ్యాటర్ ఏంటంటే 2 సార్లు వర్షం పడింది. అది కూడా ఒకసారి ఒక అరగంట. పొద్దున్నుంచి తలపడిపోయింది. వచ్చేస్తా అనుకున్నాం. ఎప్పుడో నిద్రపోయినా ఒక అరగంట పడింది. ఎప్పుడు పడింది? ఒక అరగంట పడిపోయింది. ఆ తరమై చూస్తూ ఉన్న ఒక 10 నిమిషాలు పడింది. అంతమించి పెద్ద వర్షం ఏం పడలే. ఇప్పుడు దాకా వర్షం ఏమి పడలా. ఆ మధ్యలో జూలై ప్రారంభంలో ఇంకో సమ్మర్ వచ్చింది. జూలై ప్రారంభంలో ఇంకో సమ్మర్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు మేలో సమ్మర్ ఉండేది. ఆ తర్వాత కొంచెం జూలై వెళ్ళాలా, జూలైలో ఆ మధ్యలో జూన్లో కొంచెం మధ్యలో స్కూల్ పెట్టి మధ్యలో అక్కడ మళ్ళీ సెలవులు ఇటు మొదలు పెట్టారు. ఇప్పుడు అట్ట కాదు కానీ డైరెక్ట్గా జూలైలో ఒకసారి మళ్ళీ ఇంకో సమ్మర్ చూపించింది. ఒక 4 రోజులు చుక్కలు చూపించి వెళ్ళిపోయింది. వాతావరణం అంతా గందరగోళం అయిపోతుంది. మనమే కారణం. భూమి చెడిపోవడానికి భూమి ఏమీ చేయలే. ఏమండి, ఆయన తప్పుడేవులు అర్పించాడు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఎవరిని బట్టి? కయ్యను బట్టి, మనల్ని బట్టి. అంతే కదా. దేశం చెడిపోతుంది. సునీల్, ఏమైపోతుంది? దేశము ఎవరిని బట్టి? అదే కదా. కయ్యూను చేసిన దాన్ని బట్టి, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అన్నాడు. మనం చేసిన దాన్ని బట్టి రకరకాలు, కరోనా, ఏయో మొత్తానికి ఇవన్నీ కూడా. సరే, ఎనీవే, ఇదంతా కూడా ఫెర్టైల్ ల్యాండ్. ఇదంతా కూడా కొంచెం అంతగా ఉండదు. ఏది? మందలు మేపేవారు మాత్రం ఉంటారు. ఎక్కడ? దావీదు గొర్రెలు మేపేవాడు. ఎక్కడైనా ఆయన బెత్లెహేమోడు కదా. వాళ్ళ ఊరి పేరు ఏంటిది? యేసుప్రభువులోనే ఊరే కదా వాళ్ళది కూడా. వాస్తవానికి దావీదు ఊరిలో పుట్టాడు యేసుప్రభు. వాళ్ళది బెత్లెహేము. ఎవరిది? బెత్లెహేము కొండ మీద ఉండే ఒక చిన్న గ్రామం. సో వీళ్ళంతా మందకాపరు. వాస్తవానికి మన యోసేపు గారు ఉన్నారే, యేసుప్రభు వాళ్ళ నాన్నగారు, ఆయన యోధాగోత్రికుడు. యోధాగోత్రంలో చెందినవాడు. ఎవరు? వాళ్ళది ఇక్కడ బెత్లెహేము వాళ్ళ ఊరు. అందుకని లెక్కల కోసం ఎక్కడికి వచ్చాడు? జనాభా లెక్కల కోసం ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేము వచ్చాడు. అప్పుడు యేసుప్రభు పుట్టాడు. అయితే ఈయన ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? గలిలే సముద్రం ఒడ్డున ఉన్న ఒక నజరేతు గలిలే సముద్రం దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నజరేతు. అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి వడ్రంగం నేర్చుకున్నాడు. పాపం చిన్నప్పుడు గొర్రెలు కాసి ఉంటాడు. పెద్ద లాభం రావట్లా. ఎవరికి? యోసేపు గారికి. అందుకని నార్త్ వెళ్ళిపోయి వడ్రంగ పని నేర్చుకుని అక్కడ వడ్రంగ పనిలో సెటిల్ అయిపోయాడు. ఎవరు? అక్కడ పని లేక మనూరు వచ్చి జిలేబీ అమ్ముకుంటాడు ఒకడు. అక్కడ పని లేక మనూరు వచ్చి పానీపూరి అమ్ముతాడు. తప్పదుగా బ్రతుకు తెరువు కోసం. దేనికోసం? అందువల్ల యోసేపు కూడా ఇక్కడ ఉంటే మందలు వచ్చినాయి. పెద్ద మేత దొరకట్లా, నీళ్లు దొరకట్లా, కొంచెం కష్టమైపోయింది. అక్కడైతే కొంచెం లాభం వస్తుందంట ఆ పని చేసుకుంటే అన్నట్లుగా ఇక్కడ వీళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు? కొత్త బంధకాల్లో వచ్చేప్పటికి ఎన్ని కుటుంబాలు తెలియదు. మొత్తానికి యోసేపు కుటుంబం ఇక్కడ నజరేతులో సెటిల్ అయ్యారు. అక్కడే అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ అమ్మాయిని? నజరేతుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రైట్. సో ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మందకాపరులు. ఇక్కడ వ్యవసాయదారులు ఉంటారు. అన్ని వృత్తులు ఉంటాయి. వ్యవసాయం పెరిగితే ఆటోమేటిక్గా ఏముంటాయి? అన్ని వృత్తులు ఉంటాయి. సో అలాగున ఇది ఉండేది. ఏది? సో ఇప్పుడు ఈ గలిలే సముద్రం పొడ్డున ఉంటాయి బెత్సయిదా, కొరాజీనా, ఈ నజరేతు, ఇవన్నీ ఫిషరీస్ విలేజెస్. ఈ గలిలే సముద్రానికి చుట్టూ ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ చేపలు పడతారు. అవన్నీ ఫిషరీస్ విలేజెస్. ఇవన్నీ కూడా మత్స్యకారుల గ్రామాలు. ఎవరివి? మత్స్యకారుల గ్రామాలు. అక్కడ ఎక్కువ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు ఆ గ్రామాల్లో ఎక్కువగా. సో వాస్తవానికి ఇది పెద్ద సరస్సు. ఏది? కొంచెం అలలు వస్తాయి కాబట్టి సముద్రం అంటారు. కొంచెం అయితే ఇది మంచినీరు సరస్సు, ఉప్పు నీరు కాదు. అది అనడానికి సముద్రం అంటాం కానీ ఇదేం చెప్పండి? మంచి. రైట్. సో ఇది యోర్దాన్ నది మనందరికి అర్థమైపోయింది. ఇక్కడ ఉన్నాయి. ఇది ఫిలిస్టీలు. రైట్. ఇదిగో యెరూషలేము ఇక్కడ ఉంటుంది.
కొద్దిగా సెంటర్లో ఉంటుంది అన్నమాట. దీనికి సెంటర్లో యెరూషలేము ఉంటుంది, రాజధాని యెరూషలేము. దానికి కొంచెం దూరంలో బెత్లెహేము ఇక్కడ ఉంటుంది. బెత్లెహేము ఇంచుమించుగా ఆ ప్రాంతంలో ఉంటుంది, యెరూషలేమునకు కొంచెం దగ్గరలో ఉంటుంది. ఓకే, రైట్. ఇంకో 2 విషయాలు చెప్పి నేను మీతో ప్రాక్టికల్ చేయిస్తాను. మ్యాప్ ఎలా చూడాలో బైబిల్లో చెప్తాను మీకు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఉదాహరణకు అబ్రహాము గారు ఉన్నారు. ఈ ఊరు నుండి బయలుదేరి యూఫ్రటీసు నది ఒడ్డు నడుచుకుంటూ వచ్చి సిరియాలో అంటే హారానులో ఆగి అక్కడ నుండి బయలుదేరి వచ్చాడు. లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు ఎంత దూరం ప్రయాణం చేశాడని చెప్పాను. 1100 మైళ్ళు, ఇంచుమించుగా 1700 కిలోమీటర్లు నడిచాడు. ఎన్ని కిలోమీటర్లు? 17. దేవుని యొక్క దర్శనం చొప్పున అతడు 1700 కిలోమీటర్లు నడిచి కానానుకు వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. ఎవరు? అబ్రహాం. ఇక్కడి నుంచి వచ్చాడు. తర్వాత ఉదాహరణకు ఎజ్రా కాలంలో వాళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉండగా జెరుబ్బాబెలు నాయకత్వములోను ఎజ్రా నాయకత్వంలో వారు బబులోను నుండి బయలుదేరి కానాను వచ్చారు. ఇదిగో ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఉంటుంది వాళ్ళున్న ప్రాంతం. ఏది? ఆ బబులోను చెర ప్రాంతము. ఇగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ అదే రూట్ ఎలా వచ్చారు, మళ్ళీ అదే రూట్, రైట్. సో ఉదాహరణకు మనకు దావీదు పారిపోయిన ప్రాంతాలు ఇక్కడ కనపడతాయి. దావీదు పారిపోయిన ప్రాంతాలు అదుల్లాము, గుహాని, ఇక ఆ ప్రాంతాలన్నీ కనపడతాయి కదా. ఇగో ఈ ప్రాంతంలో ఇదంతా పారిపోయాడు. దేవుడు సౌలును సింహాసనం ఎక్కించి ఉండవయ్యా అని అంటే అడవులు చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరు వాటర్ ఇస్తారా? ఎనీవన్? అబ్రహాము అలా నడిచి వచ్చాడు. ఉదాహరణకు ఎక్సడస్ జర్నీ, నిర్గమ యాత్ర, ఇశ్రాయేలు ఎలా ప్రయాణం చేశారు. ఇదిగో ఇక్కడ ఉంటుంది రామశేషు నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చి ఇలా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇక్కడ దాటి సినాయి పర్వతం దగ్గరికి వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ లోపలికి వెళ్ళబోతే వాళ్ళు అడ్డం తిరిగారు. ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఇలా వచ్చి ఇలా తిరిగి ఇక్కడ లోపలికి వెళ్ళారు. ఇదిగో ఇక్కడ మొదలుకొని ఇదంతా కూడా వాళ్ళ యాత్ర. వాళ్ళు ఎలా నడిచారు స్పాట్లన్నీ మీ చేత మ్యాప్ పాయింటింగ్ చేస్తాను ఆ క్లాస్ వచ్చినప్పుడు. సో దావీదు ఎక్కడెక్కడ తిరిగాడు మనకు అర్థం. ఉదాహరణకి దావీదు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఒకవేళ దావీదు జయించిన ప్రాంతాలేవి, ఎక్కడెక్కడ జయించాడు, సొలొమోను రాజ్యం ఎక్కడెక్కడ పరిపాలన చేశారు, ఇవన్నీ కూడా మనం మ్యాప్లో చూసుకుంటూ ఉండొచ్చు. ఇలా చెప్తాను, జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు దేశము వెడల్పు 240 మైళ్ళు, పొడవు 50 మైళ్ళు, వెడల్పు పొరపాటు రాసి వెడల్పు 50, పొడవు 240. వెడల్పు 50 మైళ్ళు, పొడవు వచ్చి 240 మైళ్ళు. వెరసి 1200 స్క్వేర్ మైల్స్, 1200 స్క్వేర్ మైల్స్. వెరసి 1200 స్క్వేర్ మైల్స్ మొత్తం లోపల వైశాల్యం. ఎక్కడ మొత్తం సరే. ఇశ్రాయేలు ప్రస్తుత జనాభా 90 లక్షలు.
ఇశ్రాయేలులో 80% మంది యూదులు, 18% ముస్లిమ్స్, ఒక 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది? 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. 6000 సమాజ మందిరాలు ఉన్నాయి, 600 మసీదులు ఉన్నాయి, 500 చర్చెస్ ఉన్నాయి. వేల సినగోగ్స్ ఉన్నాయి. సినగోగ్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్వైసేనా? ఇక్కడి నుంచే డౌట్ ఏర్పడింది నాకు. జిఓ జియుఎస్ జిఓ కరెక్టేనా? గో జియుఎస్ జిఎస్ఆ యు ఉందా? కరెక్టేనా? పర్లేదు. 600 మాస్కులు మసీదులు ఉన్నాయి, 500 చర్చెస్ ఉన్నాయి. ఏముంది? యూఈఎస్నా? ఓకే. 80% మంది యూతులు ఉన్నారు, 18% ముస్లింలు ఉన్నారు, 2% 18% ముస్లిమ్స్కి 600 మసీదులు ఉంటే 2% క్రైస్తవులకు 500 చర్చిలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రైట్, ఫైన్. ఎనీవే, అది ఆ దేశంలో ప్రస్తుత లెక్కలు అలా ఉన్నాయి. 90 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎంతమంది? అంతా కలిసిన గుంటూరు జనాభా అంతా, ఆ దేశం మొత్తం కలిపితే మన గుంటూరు మొత్తం జనాభా అంతే. అంతే పెద్దేమో. గుంటూరు జనాభా ఎంత? కొట్టండి గూగుల్. వైజాగ్ 90 లక్షలు. కాదు కాదు, వైజాగ్ కూడా కాదు. అంతే. విజయవాడ 50 లక్షల. ఎంత మంది? గుంటూరు 10 lakhs. అంతేనా? అది హైదరాబాద్ అంతా. హైదరాబాదులో ఎంతమంది జనాభా ఉన్నారో ఇప్పుడు ఇస్రాయేల్లో అంతమంది జనాభా ఉన్నట్లు లెక్క, ఉదాహరణకి. రైట్. సో ఇంకా కొన్ని విషయాల్లోనే చెప్పాల్సినవి మాట్లాడదాం. ఇప్పుడు మనకి బైబిల్లో అబ్రహాం ఎలా ప్రయాణం చేశాడు, దావీదు ఎక్కడికి పారిపోయాడు, దావీదు ఏమేమి పరిపాలించాడు, రాజ్యం విడిపోయినప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాప్లో చూసుకుంటూ ఉండవచ్చు. మ్యాప్లో చూసుకుంటాం, మనకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది బైబిల్ గురించి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం. ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తా. బైబిల్లో బండ గుర్తు ఏంటంటే, మ్యాప్లు గుర్తుపడడానికి మధ్యధరా సముద్రం గుర్తుపట్టాలి ఫస్ట్. ఎక్కడైనా ఏం చేయాలి? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఫోటోలో సపోజ్ ఒక ఫోటో చూస్తున్నాం, ఫేస్ చూడాలంటే ఫేస్ జూమ్ చేస్తాం, భుజం చూడాలంటే భుజం జూమ్ చేస్తాం, షర్ట్ అటు ఉందో షర్ట్ జూమ్ చేస్తాం. అలాగే మ్యాప్లో మన బైబిల్లో చాలా మ్యాప్లు ఇస్తాడు. అంటే ఒక్కొక్కసారి ఈ పార్ట్ని హైలైట్ చేస్తాడు, ఇంకోసారి ఈ పార్ట్ని జూమ్ చేస్తాడు, ఇంకోసారి ఈ పార్ట్ని జూమ్ చేస్తాడు. మనం ఏంటంటే కనుక అది ఎక్కడ ఏ పార్ట్ గుర్తుపెట్టేయాలి. దానికి బండ గుర్తు ఏంటంటే, ఇదిగో మధ్యధరా సముద్రము, ఎర్ర సముద్రము, ఈ గలిలయ, ఈ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ బండ గుర్తులు గుర్తుపెట్టేసుకుంటే మ్యాప్లో ఏ భాగం హైలైట్ చేసి చూపించాడో మనకు అర్థమైపోతుంది. ఓకేనా? ఏం గుర్తుపెట్టుకోవాలి? మధ్యధరా సముద్రం బాగా బండ గుర్తు, ఎర్ర సముద్రము, గలిలయ సముద్రము, ఈ 4 గుర్తుపెట్టుకుంటే మ్యాప్లో ఏ పార్ట్ మనకు చూపిస్తున్నాడో అవసరాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు బైబిల్లోనికి రండి. లాస్ట్లో మనకు కొన్ని మ్యాప్స్ ఇస్తాడు ప్రతి బైబిల్లో. ఫస్ట్ మ్యాపు అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు.
మహాసముద్రం అనందు చూశారు, అవి ఇదే, దీన్నే మహాసముద్రం అని కూడా ప్రస్తావిస్తారు బైబిల్లో. ఎన్ని యూఫ్రటీసు నదిని ఫరాతు నది కూడా అంటారు. యూఫ్రటీసు నదిని ఫరాతు నది కూడా అని అంటారు. సో ఇప్పుడు ఈ మధ్యధర సముద్రాన్ని మహాసముద్రం అని కూడా ప్రస్తావిస్తారు బైబిల్లో. అది గుర్తుపెట్టుకోండి. ముందు అది ఎక్కడుందో చూడండి. కనపడిందా? లెఫ్ట్ సైడ్నా కనపడిందా? రైట్. అదేంటి చెప్పండి. సో అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఈ పార్ట్ అంతా ఇచ్చాడు మనకి, ఈ పార్ట్ అంతా కూడా ఇచ్చాడు. కింద ఎర్ర సముద్రం ఉందో చూడండి. ఇగో ఇది ఇక్కడ కనబడింది, ఎర్ర సముద్రం అడుగున. ఆ పక్కన ఇదిగో ఇది నైల్ నది ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ గోషాన్ అని పెట్టాడు, కనబడిందా? రైట్. సో ఇప్పుడు మనకి ఈ మ్యాప్ ఇక్కడ కనపడుతుంది. ఆ క్రింద ఎర్ర సముద్రం చిల్లిన భాగము, మహాసముద్రము పైన. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, కల్దీయ ప్రాంతం ముందు చూశారు. ఈ బబులోను ప్రాంతాన్ని మళ్ళీ ఇంకో పేరు ఉంది దానికి, కల్దీయుల దేశం అని అంటారు. ఏమంటారు? అక్కడ కల్దీయుల దేశం ఉందో చూడండి. 2 నదులు ఉన్నాయి చూడండి. ఫరాతు అంటేనేమో యూఫ్రటీసు, ఈ టైగ్రిస్ నది, ఈ హిద్దికల్ నది టైగ్రిస్ నది. చూసారా? అంటే ఈ ఇక్కడ పారసీకం మనం చూసారు, కింద ఒక గీతలు గీసింది చూడండి అడుగున, అది పర్షియన్ గల్ఫ్ అంట. అదేం చెప్పండి. అక్కడి నుండి ఇగో ఈ ఊర్లో వెళ్ళిపోయింది. ఈ పక్కన లెఫ్ట్ సైడు ఫరాతు నది వెళ్ళిపోయింది, ఆ ప్రక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ రెండింటి మధ్యలో ఉన్న ప్రాంతమే మెసపటోమియా ప్రాంతము. కింద కల్దీల ప్రాంతం ఉంది, ఆ పైన అష్షూరు ఉందో చూడండి. ఆ టైగ్రిస్ నదితోటి నీనివే ఉంది, గమనించారా? నీనివే కనపడిందా? రైట్. సో మీకు ఇంకా రావాలంటే ఇంకేం గుర్తుపట్టాలి? ఒకసారి ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చేయండి. మారా కనపడిందా? దాని కింద యాతామ కనపడిందా? ఏలీము. తర్వాత రెఫీదీము కనపడిందా? క్రింద ఆ కొండలో సినాయి కండు ఇచ్చాడు చూడండి, కనపడిందా? ఓకే, రైట్. కొంచెం పైకి వెళ్తే కాదేశు బర్నియా ఉంది, చూసారా? రైట్, కాదేశు బర్నియా ఉంది. ఏదో ముందు చూడండి, ఇక్కడ ఏదో కనపడిందా? రైట్. అక్కడ కిన్నెరెతు సముద్రం మనం చూసారు పైన, కనపడిందా? రైట్, కిన్నెరెతు సముద్రము, ఎర్ర సముద్రం కనపడింది. సో ఇప్పుడు మనకి మ్యాప్ చూడడం అలవాడైపోయింది, కనపడింది కదా ఎక్కడుందో. ఈ మ్యాప్ ఏ పార్ట్ని హైలైట్ చేశాడో. సో ఇప్పుడు ఇది ఎక్కువ, ఇది పెద్దది ఇచ్చాడు. ఏది? ఇక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ పార్టీ పెద్దది ఇచ్చాడు. ఇది చిన్నగా ఉంది. ఏది? మనం పెద్దగా గీసింది వాస్తవానికి చిన్నగా ఉంది. లెఫ్ట్ సైడ్ మనం ఈ పార్ట్లు గుర్తుపెట్టామే, అది మాత్రం పెద్దగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మ్యాప్లో ఒకసారి దృష్టి పెట్టండి. ఊరు అని చూడండి, అబ్రహాం ఊరు మ్యాప్. ఇదేంటి? ఏ మ్యాప్ ఇది? అబ్రహాము ప్రయాణం చేసిన కల్దీల ఊరు గుర్తుపట్టారు కదా. అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? యూఫ్రటీస్ నది, ఫరాతు నది బయలుదేరిపోయి హారాను వచ్చాడు. పైన చూడండి, ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంతంలో హారాన్ ఇచ్చాడు, హమాత్ ఇచ్చాడు, తిప్సహు, పద్దన్రాము, కర్కెమీషు. పైన ఉంది చూడండి, ఆ పైన ఉంది పద్దన్రామ్. ఇక్కడ పద్దన్రామ్ పైన ఉంది చూడండి, కనపడిందా? హారానే కదా. ఈ ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ సిరియా, ఇదంతా కూడా సిరియా ప్రాంతమే. ఇక్కడ ఉంది సుమారుగా. ఏది? హారాన్. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి బయలుదేరేలాగా వచ్చాడు. అషూరు ప్రాంతం గమనించారా? ఇదంతా కూడా ఈ మధ్యలో ఇదంతా కూడా అషూరు ప్రాంతం. రైట్. సుక్కోతు, సోయను, హెబ్రోను, కుప్రా ఇక్కడ ఉంది. ఎందుకు గుర్తుపడిందాక? మహాసముద్రంలో ఒక దీవి, కుప్రా. ఓకే, క్లియర్. మీకు గుర్తుపెట్టారని చెప్పిన ప్రాంతాలని ప్రేమ్ కనపడియా? నేను చెప్పినాను. రైట్. ఇంకెవరు? జాషువా నిద్రలో జరుగుతున్నట్టు ఐడియా గుర్తుపట్టావన్నీ మ్యాప్లో ఎక్కలేదేమి? రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పార్టు ఇశ్రాయేలీల గోత్రములు తెలుపు పాలస్తీనా పటం. సో ఇక్కడ ఈ మ్యాప్ కాన్సన్ట్రేషన్ ఏంటిది? గోత్రాలు ఎక్కడ ఉన్నాయో. సో ఈ మ్యాప్ గుర్తుపట్టాలి చూడండి. మహాసముద్రం ఎక్కడుంది? కనబడిందా? ఇగో ఈ పార్ట్
ఇది ఎక్కడ ఉంది. విషయం ఏంటంటే ఈ మ్యాప్ మనకి ఎక్కడ దాకా ఇచ్చాడు, ఇది హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రింద అరణ్య ప్రాంతం సేనాయి అదేమి ఇవ్వాల. ఎందుకని? ప్రస్తుతానికి అక్కడ ఇది అవసరం లేదు కాబట్టి ఏం చేశాడు, ఇక్కడ వరకే ఇచ్చాడు. ఓకేనా, మా అర్థమవుతుందా? చూడండి ఒకసారి ఆ ప్రాంతం ఇశ్రాయేలు గోత్రం తెలుపు పాలస్తీనా. అడుగు నుంచి వెళ్దాము పైకి. ఏదోము ప్రాంతం ఉంది చూసారు క్రింద. మోయాబీలు అమ్మోనీలు గమనించారా? మోయాబీలు అమ్మోనీలు, పైన గిలాదు ప్రాంతం ఉంది, ఆ పైన బాషాను ప్రాంతం ఉంది, హెర్మోను కొండ, కిన్నెరెత్తు సముద్రం చూసారా, గుర్తుపట్టారా? క్రింద ఉప్పు సముద్రం అన్నారు, మృత సముద్రం అన్నా ఉప్పు సముద్రం, ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ డెడ్ సీని ఇంకో పేరు ఏమంటే బైబిల్లో ఉప్పు సముద్రం అంటారు. సో మనకి కిన్నెరెత్తు దొరికింది, ఉప్పు సముద్రం దొరికింది, మహాసముద్రము దొరికింది. ఇప్పుడు పైన టాప్ నుంచి వద్దాం చూడండి. సిదోను ప్రాంతం ఉంది. ఇందాక చెప్పా మీకు ఏమని, ఎక్కడి నుంచి అక్కడ ప్రయాణం చేసాడు మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి, ఇదిగో ఈ కేరీతు వాగును ఎక్కడికి వెళ్ళిపోయాడు, సిదోను ప్రాంతం అంటే ఆ పైకి వెళ్ళిపోయాడు. దాని కింద తూరు ఉంది చూశారు, కనబడిందా? రైట్. ఆ తర్వాత ఆ క్రింద అక్కోను, తర్వాత కర్మేలు పర్వతం చూసారు, అదే లైన్లో క్రింద. ఇవన్నీ మధ్యస్థ సముద్రం ఒడ్డున ఉన్నాయి. ఈ సిదోను కానివ్వండి, తూరు కానివ్వండి, ఈ కర్మేలు పర్వతం కానివ్వండి, ఈ యొప్పే ఉంది చూడండి కింద. కిందకు వచ్చారు, ఏముంది అక్కడ వాడెక్కాడు ఎవరు, మన యోనా. అంటే మధ్యధరా సముద్రం పోటీ, అంటే ఆ సముద్రంలో గడిపోయాడు ఎవరు, యోనా. సో ఇవన్నీ కూడా ఈ సీదోను, తూరు, తోరు, యొప్పే ఇవన్నీ కూడా మధ్యధర సముద్రం ఒడ్డున ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కెనెత్ సముద్రం దగ్గరికి రండి, వచ్చారా? దాని కింద తాబోరు కొండ ఉంది, మెగిద్దో ఉంది, ఇజ్రాయేల్ ఉంది, గిల్బోవ పర్వతం ఉంది. తర్వాత ఒకసారి మృత సముద్రం దగ్గరికి వచ్చేయండి. వచ్చారా ఉప్పు సముద్రం దగ్గరికి? లెఫ్ట్ సైడ్ చూడండి, బెత్లెహేమ్ ఉంది, అక్కడ హెబ్రోన్ ఉంది, కనబడిందా? అక్కడ యెరూషలేం, ఉప్పు సముద్రం పైన యెరూషలేం ఉందో చూడండి, అంటే డాట్ అక్కడ ఉంది చూడండి, అది యెరూషలేం, కనబడిందా? యెరూషలేము, దాని కింద బెత్లెహేము, దాని కింద హెబ్రోను, ఇవన్నీ మనం అక్కడ గీసాం. అది యెరూషలేము, దాని కింద ఏముంది, బెత్లెహేం గీసాం. ఓకే, రైట్. సో మీరు ఒక టైం ఎంత అయింది, టైం చూడండి ఒకసారి, పక్కకి రండి. ఏ ప్రక్కకి? మ్యాప్ 3, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా. ఇప్పుడు మ్యాప్ గుర్తుపట్టాలి మీరు. లెఫ్ట్ సైడ్ మధ్యధరా సముద్రం గుర్తుపెట్టారా? మృత సముద్రం, ఇక్కడేమో ఉప్పు సముద్రం ఇచ్చాడు, ఇక్కడేమో ఉప్పు సముద్రం అని ఇచ్చాడు ఒకటే. తర్వాత గలిలే సముద్రం అని ఇచ్చాడు, ముందు మ్యాప్లోనేమో కిన్నెరెత్తుని ఇచ్చాడు, రెండో ఒకటే. రైట్. సో ఇప్పుడు హెర్మోను పర్వతం ఉందో చూడండి, ఎక్కడ ఉంటుంది, ఆ పైన ఉంటుంది, కనపడిందా? సో ఆ హెర్మోను పర్వతం నుంచి మంచిగా బయలుదేరి ఎడగొచ్చింది, గలిలేకి వచ్చి గలిలే నుంచి మృత సముద్రం దాకా వచ్చింది, అదంతా కూడా యోర్దాను నది. దాంట్లో ఆ గలిలే సముద్రానికి చుట్టూ ఉన్నాయి చూడండి, నజరేతు కనపడిందా? ద్రాక్షారసం, నీళ్ళు ద్రాక్షారసం కానా కనపడిందా? అక్కడి నుంచి మగ్ధలేనే మరియు ఊరు వెళ్దాం, మగ్దాల సామర్లకోట, అది ఎక్కడ? కొరాజీను కనపడిందా పైన? దాని కింద కపెర్నహూము కనపడిందా? సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, నజరేతు, కానా, మగ్దాల, కపెర్నహూము, కొరాజీను, బెతస్తా, ఈ పక్కన గెరాసా. అంటే ఈ గలిలే సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతంకి వెళ్ళాడు ఎవరు? యేసు ప్రభు. ఈ అవతల ఉందో చూడండి, ఏది గలిలే సముద్రానికి అవతల ఉంది, ఏంటిది? గెరాసేనుల ప్రాంతం అండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో దయ్యాలు బట్టి 2000 సేనాదయాలు పెట్టినాడు గెరాసే, ఆ ప్రాంతం. అంటే గలిలే సముద్రం దాటి అవతలకి వెళ్ళాడు ప్రభు. ఓకేనా, రైట్. సో నాయను గ్రామం కనపడిందా? కనపడింది. క్రింద ఇగో ఈ ఉత్తర ప్రాంతాన్ని సమరయ అని కూడా అంటారు. ఏమంటారు? సమరయ అని కూడా, సమరయ ప్రాంతం. సుకార్ అని ఊరు ఉంది చూడండి, అక్కడ ఎవరు ఊరు అది? సమరయ స్త్రీ ఊరు. ఏ ఊరి పేరు ఉంది? సుకార్ అనే ఊరు. కింద రండి, అరిమతయి ఉంది, కనపడిందా? ఎవరూరు అది? ఇలా చెప్తాను, ఆ రోజుల్లో ఒక పేరు చాలామందికి ఉండేది కాబట్టి
ముందు ఊరి పేరు కలిపేవారు. యోసేపు అసలు పేరు యోసేపు, అందుకని ఏమంటారు అరిమత యోసేపు. మరియలు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఊరి పేరు మగ్దాల, అందుకని ఏమంటారు మగ్దలేనే మరియా, అలా అంటారు కదా. సో అలా అనమాట. తర్వాత యొప్పే కనపడింది, ఈ పక్క చూడండి, దాని ఒడ్డున ఒకసారి చూద్దాం. మధ్యధార సముద్రం ఒడ్డున సీదోను కనపడింది పైన, సారేపతి కనపడింది పైన, తూరు కనపడింది పైన, కర్మేలు పర్వతం కనపడింది, కైసరయ్య కనపడింది, యొప్పే కనపడింది. ఇవన్నీ ఇక్కడ కిందకు వస్తే గాజా, అది ఎవరు మళ్ళీ ప్రాంతం, అది ఫిలిస్తీన్ల ప్రాంతం. గాజా ఎవరిది? ఇక అక్కడి నుంచి క్రిందకి ఎవరు ఉంటారు? ఇక పైనంతా ఒడ్డునంతా కూడా మన ఇశ్రాయేలీలు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు యోర్దాను నది చూడండి, అక్కడ రాసిపెట్టాడు. యోర్దాను కనబడిందా పేరు? రైట్. సో ఎరుకో చూడండి, ఎరుకో ఎక్కడ ఉంది? యోర్దాను కింద ఉంది చూడండి ఒకసారి, కనబడిందా? అది విషయం, మృత సముద్రము. సో ఈ దక్షిణ పార్టీ కంటే పై ప్రాంతం ఎక్కువ మనకి, అంటే హెబ్రోను కూడా ఉందిలేండి. ఈ కింద అరణ్య ప్రాంతం అసలు మ్యాప్ ఇవ్వాల మనకి, అరణ్య ప్రాంతం ఆ పైన మాత్రం ఇచ్చుకుంటూ వచ్చాడు. పైన టాప్లో చూడ లెబానోను పర్వతం ఉంది, కనపడిందా? సీదోన్ దగ్గర లెబానోను పర్వతాలు అక్కడ ఉన్నాయి. రైట్. మన కార్యం అడ్డమా? ఒకసారి ఈ బుక్ అందుబాటులో ఉంది, అమెజాన్లో 700 నుంచి ఉంది, మనకి బయట 500కి దొరికేస్తుంది. సో ఇది ఇందులో రకరకాల ప్రాంతాలు మనకు ఉన్నాయి. అంటే ఒక్కొక్క టాపిక్ సంబంధించి న్యాయాధిపతుల్లో ఉన్న లెసన్స్ని బట్టి దానికి సంబంధించిన మ్యాప్లు ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనకి బబులోన్చార ప్రాంతాలు ఇవన్నీ కూడా కొంత లిటిల్ హిస్టరీ యాడ్ చేసి దీంట్లో చాలా బాగా ఇచ్చారు. పర్లేదు, తెలుగులో అందుబాటులో ఉన్న ఒకే ఒక అట్లాస్ మనకి ఇది. ఇంతమించి మనకి పెద్ద అట్లాస్లు ఏమి లేవు తెలుగులో, బాగానే ఉంది, మీరు తీసుకోవచ్చు. రెండవది స్టూడెంట్ బైబిల్ అట్లాస్ అని, ఇది అమెజాన్లో అందుబాటులో ఉంది. ఇది 3000 రూపాయలు. ఎంత అండి? కావాలంటే తీసుకోవచ్చు. అమెజాన్లో 3000. దిస్ ఈజ్ మోర్ క్లియర్ దాన్ దట్. అది అంతలా ఉన్న దానికంటే కూడా చాలా చక్కగా కూర్చబడిన యాక్యురేట్గా ఉంటుంది ఇది, ఈ బైబిల్ అట్లాస్. మీరు తీసుకోవచ్చు. జిరాక్స్, కలర్ జిరాక్స్ చూద్దాం, నా బుక్ పడైపోద్దాం. సో ఇది అమెజాన్లో 3000 రూపాయలు. ఇది ఓన్లీ దొరుకుతుంది. ఎంత? ఒకసారి ఈ బొమ్మ ఇక్కడ చూడండి ఒకసారి. 1200. అది వేరు. ఈ బొమ్మ వస్తుంది చూడండి, సేమ్ ఇలాగా వస్తుంది. బైబిల్ అట్లాస్లు చాలా ఉన్నాయి దాంట్లో, వాటిలో ఉన్న ఇది బాగుంటుంది. సేమ్ అదే పొమ్మడు చూడండి. నా దగ్గర ఇంకో 2 అట్లాస్లు నా దగ్గర. ఇది ఈ బొమ్మ చూడండి, సేమ్ ఇలాగే ఉంటుంది. 7 అబ్బో, పెంచాడా? లే, మొన్న 3000 చూపించింది. యుద్ధమా? నేను చదువుకునేప్పుడు 3000 రూపాయలు పెట్టుకున్నా, ఇప్పుడు కాదు. ఇది నేను నా బ్యాగ్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఐఎమ్ యూజింగ్ సిన్స్ 20 years, 20 ఏళ్ళ నుంచి వాడుతున్నా ఈ పుస్తకాన్ని నేను. లేదు, మొన్న కూడా 3000 చూశాను నేను. మరి అప్పట్లో అందుబాటులో లేవు పీడిఎఫ్లు గీడిఎఫ్లు. రైట్ సార్. ఎనీవే, మీరు బలవంతమే లేదు, మీ ఇంట్రెస్ట్, ఓన్ ఇంట్రెస్ట్, మీకు కావాలి ఒరిజినల్ బుక్ కావాలని కూడా తీసుకోండి. లేదు చూద్దాం, మీరు అన్నట్లుగా ఏదైనా అందుబాటులో ఉంటే ఎందుకు ఊరికి డబ్బులు ఖర్చు, అవకాశం ఉంటే చూడండి. బట్ లీగల్గా తప్పే, అలా చేయకూడదు, ఫోటోకాపీ చేయకూడదు. వాళ్ళ రైట్స్ తీసుకునే మనం చేయాలి. కొన్నిసార్లు తప్పదు, ఏం చేద్దాం, అలా వచ్చిందే వచ్చి చూడరు. సో ఇది తెలుగులో అందుబాటులో ఉంది, ఇది తీసుకోండి. ఓకేనా? మీకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 2 మనకి మ్యాప్స్ వచ్చి నా దగ్గర ఇంకో 2 ఉన్నాయి. యాక్చువల్లీ ప్రస్తుతం ఇక్కడ లేవు, ఇది దగ్గర ఉన్నాయి. ఇంకో 2 అట్లాస్లు ఉన్నాయి, ఒకటి 1000 రూపీస్, ఇంకోటి 600 రూపీస్. ఓకే, మనకి మన లెసన్ తగినంత వరకు సరిపోతుంది.
ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, అవసరాన్ని బట్టి. రెండో ఉంటే మీకు ఇంకా ప్రయోజనకరం. రైట్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి మ్యాప్ గురించి? బైబిల్లో ఎబోగ్రేవు, అవును, ఎబోగ్రేవ్ ఎక్కడ చేయలేదు అక్కడ. అంటే ఆ మ్యాప్ దానికి సంబంధించింది కాదేమో. యాకోబు చరిత్ర ఇప్పుడు వీటిలో దొరుకుతుంది. సపోజ్ యాకోబు చరిత్ర లెసన్ అనుకోండి, అప్పుడు చూపిస్తాడు దాన్ని. ఇప్పుడు అబ్రహాం దగ్గరే అబ్బోకి ఎందుకు చూపిస్తాడు? ఆ టైటిల్ చూడండి, దాన్ని బట్టి మ్యాప్ అది. అంటే ఒక మన అబ్రహాం ప్రయాణం చేసిన ప్రాంతాలు కావాలి అంతవరకే మెన్షన్ చేస్తాడు, మిగతా పట్టించుకోడు. ఇప్పుడు యేసు ప్రభు సేవ చేసే ప్రాంతాలని అందులో లేదు. మీరు చూసుకోండి మ్యాప్. మీరు సపోజ్ బైబిల్లో చదువుతారు, అది ఎక్కడుందో పాయింట్అవుట్ చేయండి. సో అలాగా అంటే మ్యాప్ని బట్టి దానిలో ప్రాంతాలు గుర్తిస్తాడు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు ఎగ్జామ్లో మ్యాప్ ఉంటుంది. ఎప్పుడు మ్యాప్ గీసి దాంట్లో కొన్ని ప్రాంతాలు గుర్తించమని చెప్తాను, అవి మీరు గుర్తించాలి. ఓకేనా? టైం ఏంటని ముగించేద్దాం.